సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని రాజకీయ పరంగానే కాకుండా లీగల్గా కేసులతో కూడా ఒక అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఏం జరుగుతుంది? రాజకీయంగా కాకుండా అంటే రాజకీయంగా చాలా దీర్ఘకాలం రెండవ విమర్శలు, ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి అసంతృప్తులు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన బృందాన్ని దిగ్బంధన చేయడానికి లీగల్ వ్యూహము, లీగల్ దాడి మంచిది అని కూటమి అభిప్రాయానికి వచ్చింది అని ఒక అంచనా. కొన్ని వరుస పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు గతంలోనే లిక్కర్ కేసు, తిరుపతిలో నెయ్యి కేసు, పరకామణి కేసు, ఇవి వరుసగా ఉన్నాయి. లేదా వల్లభనేని వంశీ మీద పెట్టిన కేసులు, పేర్ని నాని మీద కేసులు, ఇలా వరుసగా చాలా కేసులు వచ్చాయి. అయితే ఇవన్నీ ఒకటే స్థాయిలో నడిచినవి లేవు, కొన్ని నడిచాయి. ముఖ్యంగా లిక్కర్ కేసు అనేది భారీ ఎత్తున అది నడిచింది. ఇప్పుడు అవన్నీ కూడా చాలా తీవ్ర రూపం తీసుకోవడం చూస్తాం. ఉదాహరణకు నిన్ననే జగన్ ఇక్కడ వచ్చి వెళ్ళిన నిన్ననే లిక్కర్ కేసులో అంతకుముందు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు స్వాధీనం చేసుకోమని కూడా ఉత్తర్వు ఇచ్చింది. చాలా తీవ్రమైన అటాచ్మెంట్, తీవ్రమైన పరిణామం. వాళ్ళందరికీ 7-8 మందికి బెయిల్ అట్లాగే చేశారు, రద్దు. కానీ మళ్ళీ పూర్తి విచారించండి. డిఫాల్ట్ బెయిల్ అంటే 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ వేయకపోతే ఆ డిఫాల్ట్గా ఆటోమేటిక్గా బెయిల్ అన్న సూత్రంతో ఇచ్చారు. అది కుదరదు అని. చెవిరెడ్డి ఏమో నా మీద అన్యాయం చేశారని ఆయన అంటున్నాడు. ఏదైనా లిక్కర్ కేసును బాగా తీవ్రం చేయడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు, లోక్సభలో వాళ్ళ నాయకుడు. రాజ్యసభలో వాళ్ళ నాయకుడు వైవి సుబ్బారెడ్డి, ఈయన టీటీడీ మాజీ చైర్మన్, జగన్కు తల్లి తరఫున వాళ్ళ బాబాయ్ పిన్ని భర్త. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే పేర్ని నాని లాంటి ముఖ్యమైన లెఫ్టినెంట్స్ దగ్గర నుంచి కేంద్రంలో 2 సభల్లో నాయకులుగా ఉన్న వాళ్ళతో సహా వీళ్ళందరినీ ఏదో కేసులో పెట్టడము, వీళ్ళు కోర్టులకు వెళ్ళటము, లేకపోతే దర్యాప్తులను ఎదుర్కోవటము, విచారణ కమిషన్ల ముందు ఎదుర్కోవటం, ఇదంతా ఒక లీగల్ వలయం లాగా తయారైంది. ఇంకా మామూలు ఇంకా వదిలే సాక్షికి నోటీసులు ఇవ్వటము. నిన్న ఉదాహరణకు మీడియాలో ఎక్కువగా మాట్లాడే వాళ్ళ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆయన మొన్న అరెస్ట్ చేసి మళ్ళీ రాత్రికి బెయిల్ మీద వదిలిపెట్టారు. ఇప్పుడు సాక్షికి ఇచ్చిన నోటీసుల విషయంలో కూడా హైకోర్టు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. అది తప్పో ఒప్పో తేలకుండా ఎలా ఇస్తారని జడ్జి గారు చెప్పారు. చాలా మందిని కోర్టులు బెయిల్ మీద వదిలేస్తుంటాయి. వెంకటరెడ్డికి కూడా 24 గంటలు పొద్దున అరెస్ట్ చేస్తే రాత్రికి బెయిల్ వచ్చింది. కానీ ఏం వచ్చినా సరే ఈ సోషల్ మీడియా పోస్టులు, దాడులు చేసేవాళ్ళు, లేకపోతే జగన్ కుడిభుజాలుగా పేరు పొందిన వాళ్ళు, గతంలో చక్రం తిప్పిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు, వీళ్ళందరినీ ఒక లీగల్ వలయంలో ఇరికించడం అన్నది అయితే ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. లీగల్గానే దెబ్బతీయాలి. దీని అంతటికీ క్లైమాక్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కొన్ని వీళ్ళు 5 ఏళ్ల కాలంలో జరిగిన ఆధారంగా చేసుకొని వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవడంతో పాటు దానికి ఒక రిలీజియస్ కలర్. చాలా రోజులుగా చూస్తున్న బీజేపీ వాళ్ళు అంటుంటారు కదా, తెలంగాణలో ముస్లిం రాజ్యం, ఆంధ్రాలో క్రైస్తవ రాజ్యం అని. సో ఆ కోణం కూడా తీసుకొని లీగల్ రిలీజియస్ కోణం తీసుకొని ఒక్కసారి చాలా కేసులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని దెబ్బతీయటం, దాని నుంచి తప్పించుకోలేరనే నిర్ణయానికి వచ్చినట్టు, దాని మీద బాగా వేగం పెంచినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా జగన్ను కూడా కోర్టుకు రప్పించడం అన్నది తమకు ఒక పెద్ద ముందంజ అని వైసీపీ టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు. అయితే దీన్ని కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా? ప్రధాని మోదీ ఆశీస్సులు ఉన్నాయా? గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మోదీ ఆశీస్సులు లేకుండా చేయలేరని అన్నారు. మరి ఇప్పుడు అది ఉందా అంటే ఈ విషయంలో బీజేపీ బయటపడట్లేదు. వాళ్ళు కొంచెం దాగుడు మూతలు ఆడుతున్నారు. ఏదేమైనా కానీ ఈ దాడి అయితే, లీగల్ దాడి అయితే చాలా తీవ్రంగా జరగబోతుంది. వీటన్నిటిలో ఒక్క వైవి సుబ్బారెడ్డి మాత్రం నేనేం తప్పు చేయలేదు, ఇప్పుడు ఆయన పిఏ అప్పన్న సన్న అప్పన్న అని ఒక ఆయన అరెస్ట్ చేశాము, ఆయన చాలా విషయాలు బయట పెట్టాడు. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డైరీ అనే దాని దగ్గర ఆయన డబ్బులు తీసుకున్నట్టు అప్పన్న దగ్గర సాక్ష్యాలు దొరికాయి. ఆయన తీసుకున్నాడంటే సుబ్బారెడ్డి ద్వారా జరిగినట్టే, ఎందుకంటే నేను చైర్మన్ అది 2 దఫాలని అంటున్నారు. ఈయనేమో కాదు, అతను నా దగ్గర కొద్ది కాలం 2018 తర్వాత లేరు, తర్వాత అతను ఏపీ భవన్లో ఉన్నాడు, ఆ తర్వాత వేముల ప్రభాకర్ రెడ్డి అనే ఆ ఎమ్మెల్యే ఎంపీ ఆయన దగ్గర ఉన్నారు, నాకేం సంబంధం లేదు, కావాలంటే మీరు పూర్తి విచారణ జరపండి,
ఈ కథలు ఇవన్నీ చేయటం ఎందుకు, మీరు విచారణ జరపండి అని ఆయన నిన్న సిట్ ముందు చెప్పాడు అంటారు. కానీ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో మటుకు దొరికిపోయారు సాక్ష్యాలు అని ఇట్లాంటి ప్రచారం చాలా భారీ ఎత్తున జరుగుతుంది. ఇలా ఒకటి కాదు, చాలా కేసుల్లో. ఇంకొక ఇంట్రెస్టింగ్ వివేకానంద రెడ్డి కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ మళ్ళీ దర్యాప్తు జరపాలని సునీత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వచ్చి స్థానిక న్యాయస్థానంలో సిబిఐ కోర్టులో వేశారు. నిజంగా నేను జగన్ కోర్టుకు వెళ్ళినప్పుడు ఆమె కూడా అక్కడ ఉన్నారు నాటకీయంగా. అయితే అక్కడ ఎదురుదాడి చేస్తున్నారు నిందితులు. అంటే అవినాష్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇట్లా ముగ్గురు ఎంతమందో ఉన్నారు. వీళ్ళు మమ్మల్ని నిందితులుగా పెట్టి అంతకాలం నడిపిస్తారు, మీరు ఎందుకు విచారణ పూర్తి చేయరు? సిబిఐ విచారణ పూర్తి చేశారని సుప్రీంకోర్టుకు చెప్పినా కానీ మళ్ళీ జరపమని చెప్పి మీరు అడుగుతూ దీన్ని ఆలస్యం చేస్తున్నారు కావాలని. కానీ సిబిఐ కోర్టు మటుకు ఈ వాదోపవాదాలు వింటూ ఉంది. సిబిఐని మళ్ళీ విచారణ జరపమని అది కనుక ఆదేశం ఇస్తే ఇవ్వడానికి ఒక అవకాశం కూడా ఉంది. అది మళ్ళీ కథ మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదటి నుంచి విచారణ. అంతే కదా. అంటే వివేకానంద రెడ్డి కేసు దగ్గర నుంచి వెంకటేశ్వర రెడ్డి కేసుల వరకు కూడా లిక్కర్తో సహా ఇవన్నీ ఒక పరంపరలాగా అంతకంతకు సాగిస్తున్నారు. ఇంకా తీవ్రంగా కూడా చేస్తారు. మోర్ లీగల్ అటాక్ అనేది వైసీపీని ఎక్కువ ఇబ్బందిలో పెడుతుంది, దొరికిపోతారు అనే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటారు. రైట్ సార్.